నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, మనం చూసినట్టయితే షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కానీ ఏపీకి పీసీసీ అవ్వక ముందే తనది అధికారం చూపెట్టడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే షర్మిల గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులకి ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొంతమంది నో చెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది. అయితే ఎవరు ఈ నో చెప్పింది, అసలు తను ఏం చెప్పింది, వీళ్ళు ఎందుకు నో చెప్పాల్సి వచ్చింది, షర్మిల గారు అసలు ఏం అడిగి ఉంటారు సార్? అంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందే కాంగ్రెస్ని బలోపేతం అయ్యే విధంగా ఎవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన దాంట్లో ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోలుకునే విధంగా 2 ఎన్నికల్లో కూడా ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ అవకాశం లేదు. మరి ఈ పరిస్థితుల్లో షర్మిల గారిని తీసుకొచ్చుకుంది ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ వీరాభిమానులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిందని చెప్పనే ఉద్దేశంతో వైఎస్ గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించారు కాబట్టి మరి ఆ రోజు అన్నగారి కోసం విస్తృతమైనటువంటి పాదయాత్ర, అలాగే గెలుపు కోసం 2 ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేసేటువంటి షర్మిల గారితో చాలామంది సంబంధాలు ఉన్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా వీళ్ళందరినీ దరిచేసే మనిషి, ఒకటిగా చేసే మనిషి షర్మిల గారిని భావించి వాళ్ళు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు తీసుకొచ్చినప్పుడు గతంలో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీ పార్టీకి దూరంగా, లేకపోతే ఆ పార్టీ మీద అసమ్మతితో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడటం ప్రారంభించిందని చెప్పని ఈరోజు కొనతాల రామకృష్ణ గారితో మాట్లాడిన విధానాలు, అంటే నిజమెంత అబద్ధం అంత అనేది రేపు కానీ మనకి మొత్తం వివరంగా రాదు. మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. అంటే పని మొదలుపెట్టింది, అందులో సందేహం ఏమీ లేదు. దానికి ఒక్క అవకాశాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోలుకోలేని దెబ్బతీయాలంటే ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో అన్ని దారులు అన్ని పార్టీలు వెతుక్కుంటానే ఉన్నాయి. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నిజంగానే అంటే అన్నకి వ్యతిరేకంగా తిని పోరాడుతుంది అంటారా సార్? అంటే తను ఏదైతే అవినీతి పాల్పడ్డారో లేదో మనకు తెలియదు. ఒకవేళ పాల్పడినట్టుగా తను గట్టిగా మాట్లాడే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గురించి తను ఎన్నోసార్లు మాట్లాడిన మనం చూసాం. సో ఇప్పుడు అలానే అన్న వైఖరి ఇలా ఉంది అంటే మా సీఎం వైఖరి ఇలా ఉంది, ఇన్ని అక్రమాలు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారని చెప్పి తను మాట్లాడగలుగుతుందా సార్? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో జరిగింది చాలా తక్కువ. అంటే ఎంతో కొంత జరగలేదని కాదు, తెలంగాణలో కొంచెం శాంతి భద్రతల విషయంలో ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ నయం. అయినా సరే తెలంగాణలో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు కేసీఆర్ గారి మీద ఒంటికాల మీద వెళ్ళింది కదా షర్మిల గారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటామంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అశాంతి అలానే ఉంది, దోపిడీలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటే 2 ఆకులు ఎక్కువ చదవాలి కదా అక్కడ. మరి అన్నగారి మీద ఎలా మాట్లాడుతుంది అనేది మొట్టమొదట ఆమె వచ్చి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమెకి ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ సందర్భంగా ఆ మాట్లాడే మాటలను బట్టి మనం దాని గురించి రేపు విశ్లేషణ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఆమెకి రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళతోటి మంతనాలు జరుపుతుందనేది వాస్తవం. వాళ్ళందరినీ ఒకసారి కూడగట్టి వాళ్ళతో ఈరోజు ఏం జరుగుతుందో వాళ్ళ చేత చెప్పించేసి కూటమికి బలోపేతం చేయాలనే ప్రయత్నం చేస్తుందనేది వాస్తవం. అట్లాగే రేపు పొద్దున ఏమేమి జరగాలి, ఏమేమి చేయాలనేది ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేది పైనటువంటి కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేసే బాధ్యత షర్మిల గారిది. అది ఏ బాధ్యత ఇస్తారు, నిజంగా ఏ బాధ్యత మీద పెడతారనేది చూసుకుంటా ఉంటే తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని, తెలంగాణ పార్టీని విలీనం చేయాలని భావించిన సందర్భంలో ఇక్కడ కనుక విలీనం అంటూ జరిగితే తెలంగాణకే పరిమితం అయిపోయింది కదా షర్మిల గారు. కానీ వాళ్ళ దృష్టిలో ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. తిరిగి ఇక్కడ ఎందుకంటే అధికారంలోకి వస్తామని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఇక్కడ వల్ల పెద్ద మనకు ఉపయోగం ఉంది, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉపయోగం ఎక్కువ జరిగింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రయోగించాలనుకున్నారు. అట్లానే మన ఎన్నికల వరకు ఈమెని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోలేదు. ఇప్పుడు అక్కడికి పంపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. మరి ఆమె దానికి సిద్ధపడే వెళ్ళిందనే భావించాల్సి వస్తుంది. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే వెళ్ళినప్పుడు ఆమె దృఢ నిశ్చయంతో వెళ్ళిందనే అభిప్రాయమే కదా. దృఢ నిశ్చయంతో వెళ్ళిన వ్యక్తి అన్నగారి మీద పోటీ చేయాలా
లేకపోతే అన్నగారి ప్రభుత్వం మీద పోరాటం చేయాలా అనేది అధిష్టానం ఏది చెప్పిద్దో దాన్ని అమలు చేసిద్దని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది సార్, ఏంటంటే వీళ్ళిద్దరూ తోడు దొంగలు, అంటే జగన్ ఆడిస్తున్నారు, ఆమె ఆడుతుంది, ఇది అంత జగన్ ప్లానే, కాంగ్రెస్లోకి షర్మిల వెళ్ళడం అనేది జగన్కి తెలిసే జగనే పంపిస్తున్నాడు అనే ఒక చర్చ కూడా వేదిక మీదకి వచ్చింది. సో దీన్ని ఎట్లా మనం చూడాలి సార్? కొట్టిపాయలేని విషయం అది. వీళ్ళిద్దరిని నమ్మదగ్గ మనుషులు అయితే కాదు కదా, అందుట్లో అనుమానం ఉంది. ఎందుకంటే అదే నేను చెప్పింది, ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, ఆమెకు ఇబ్బంది జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, ఆస్తి తగాదాలు ఉంది అన్నతో. కాబట్టి తన పోరాటం చేస్తే ఆంధ్రాలో ఉండి అన్న మీద పోరాటం చేయాలి కదా. లేదు రాజ్యం వస్తుంది, తన తండ్రి రాజ్యం వస్తుందని చెప్పి ప్రతి సభలో సమావేశాల్లో చెప్పింది కదా. అలాంటి రాజ్యం రాలేదని, ఆ అన్న ఆశలు నెరవేర్చలేదని, నిజంగా పోరాటం చేయాల్సింది అన్నగారి మీదే కదా. మరి అలా కాకుండా తెలంగాణ వచ్చిందంటేనే వీళ్ళ మీద అపోహలు ఉన్నమాట మాత్రం వాస్తవం. మరి ఈరోజు కొంచెం ఒకంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో బాధ్యతలు కాకుండా ఆంధ్రాలో బాధ్యతలు తీసుకోవటం. తెలంగాణలో కనుక నిస్సందేహంగా బాధ్యతలు తీసుకొని ఉన్నట్టయితే వీళ్ళిద్దరూ ఒకటే అనే భావన అనేది దాని ఇంకా బలం చేకూరేది. కానీ ఈరోజు ఆంధ్రాలో బాధ్యతలు తీసుకున్న తర్వాత అందుకే ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి ఇప్పటివరకు అయితే వాళ్ళిద్దరూ ఒకటనే భావన అనేది చాలా స్పష్టం, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. అది బలంగా నమ్మొచ్చు. అంటే వాళ్ళిద్దరూ వేరు అని చెప్పని ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటున్నారని అయితే నేను భావించట్లేదు. అయితే నిన్న మనం చూసినట్టయితే షర్మిల తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ అనిల్ బ్రదర్ కూడా కనిపించలేదు ఎక్కడ చూసినా కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనేదే లేకుండా ఉంది. సో ఇందులో కూడా ఏమైనా హ్యాండ్ ఉందంటారా? అంటే రిలీజ్ చేయొద్దు, సో ఇది బయటకు వస్తే మళ్ళీ కలిసి ఉన్నామని తెలుస్తుంది అని అనుకుంటారు జనాలు అని చెప్పేసి ఏమైనా అనుకున్నారా వాళ్ళు? అంటే వేడుక, అది సంతోషకరమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వాళ్ళ సంతోషాన్ని పంచుకునే విధంగా ఛాయాచిత్రాలు బయటకు రాలేదంటే అక్కడ ఏదో జరిగిందని భావించాల్సిన దాంట్లో తప్పైతే లేదు కదా. ఎందుకంటే అందరూ సంతోషంగా కూర్చొని గతంలో 2019 ముందు వాళ్ళ 5గురే ఉన్నటువంటి ఛాయాచిత్రం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ భార్య భారతీదేవి గారు, మరి అలాగే విజయలక్ష్మి గారు, అనిల్ గారు, షర్మిల గారు కలిసిన 5గురు కలిసినటువంటి ఛాయాచిత్రం బయటకు వచ్చింది. ఇప్పుడు అదే తిరుగుతూ ఉంది ప్రజల మధ్యలో. కాబట్టి అలాంటిది ఏది బయటకు రాదంటే కొంచెం గుమ్మరంగానే ఏదో జరిగిందని భావిస్తున్నారు ప్రజలు. మరి అవన్నీ వాస్తవాలా, ఎంతవరకు ఏం జరిగిందనేది రేపు పొద్దున ఆమె బయటకు వచ్చేసి ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఆమె ఏం మాట్లాడిద్ది, ఆ పార్టీ బలోపేతానికి ఆమె తీసుకోబోయే చర్యలేంటి, మరి అన్నగారి మీద చేసిందని మరి ఇక్కడ తెలంగాణలో చేసినట్టు ఆ రోజు అన్నగారి కోసం చేసినట్టు మరి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ఏమైనా మొదలుపెట్టిద్దా? పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్ర జరిగే ప్రదేశాలు కావచ్చు, ప్రాంతాల్లో కావచ్చు, జరిగిన అవినీతి గురించి, చేసిన దౌర్జన్యాల గురించి, ప్రభుత్వం చేసిన దౌర్జన్యాల గురించి ఎలుగెత్తి చాటిద్దా? దాన్ని బట్టి కదా ఆమె నిర్ణయం ఏంటి, ఆమె అభిప్రాయం ఏంటి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తుందా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి రేపొద్దున ఏదన్నా అధికారం మార్పిడి జరగబోతే పక్కన కర్ణాటకలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేపొద్దున పొరపాటున కేంద్రంలో కనుక అధికారంలో వస్తే అన్నం రక్షించాలనే ఉద్దేశంతో చర్యలు పంపించాడనేది కదా ఇప్పుడు ప్రచారం మీరు చెప్పేదానికి. కాబట్టి ఇవన్నీ మనకి క్షుణ్ణంగా తెలియాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న కొంత పరిణామాలు చూస్తుంటే ఎంతో కొంత విభేదాలు ఉన్నమాట వాస్తవమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఎవరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదు అనే ఒక బలమైన కారణాలతోటి, బలమైన వ్యూహంతో ఒక్కొక్క కుటుంబ సభ్యుల్ని బయటకు పంపిస్తున్నారనేది స్పష్టం. ముందుగా షర్మిల గారు బయటికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత విజయమ్మ గారు బయటికి వెళ్ళిపోయారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అనుచరులు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుందంటే వైఎస్ వారసులు కావచ్చు, వైఎస్ అభిమానులు కావచ్చు ఈ పార్టీలో ఉండకూడదని వేరే వాళ్ళు చక్రం తిప్పుతున్నారని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దాని గురించి మనస్తాపంతో లేకపోతే ఆస్తుల గురించి సరైన న్యాయం జరగలేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి పోరాటం చేస్తుందో రేపు నేను ఇందాక ఉదాహరించినట్టుగా దాని గురించి క్షుణ్ణంగా ఆమె వచ్చి తొలిసారిగా పత్రికల ముందు, ప్రసార మాధ్యమాల ముందు ఆమె మనోగతాన్ని చెప్పినప్పుడు మాత్రమే దాని గురించి మనం ఇంకెక్కువ విశ్లేషణ చేసుకోగలం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.